ఆదిమూలపు సురేష్, నువ్వు దళితుడివి, దళిత మంత్రివి. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నీకు జరిగినటువంటి అవమానం మీద నువ్వు ఈరోజు స్పందిస్తావా లేదని చెప్పేసి నేను ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఆదిమూలపు సురేష్కి క్షమాపణ చెప్పాలి, లేదా ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి మీద నిరసన చేసి జరిగిన అవమానానికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు దళితుల మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 500 సంఘటనలు జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ దీని మీదే పెట్టొచ్చు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా దళితుల్ని అవమానం చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు మా ఆడపిల్లల్ని చేర్చినప్పుడు, లేకపోతే మా భూములు లాక్కున్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే పోలీసుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతా ఉన్నాం. ఏ రోజు కూడా ఈ తొక్కలకు చాడిస్తూ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పాపాన పోలేదు. సరే, అతనంటే అహంకారంతో ఉన్నాడు. ఒక పక్క కుల అహంకారం, ఓ పక్క పదవి అహంకారం నెత్తికెక్కి అసలుకే మానసికంగా సైకో కాబట్టి ఇన్ని అఘాయిత్యాలు చేశాడు అనుకుందాం. మీరేం చేశారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మంత్రులుగా మీరేం చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఇదే నాగార్జున కానీ, ఇదే ఆదిమూలపు సురేష్ కానీ, లేకపోతే ఇంకా దళిత ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఉంటే ఈరోజు నీ దాకా వచ్చేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దళిత మేధావుల మీద, దళిత ఉద్యోగస్తుల మీద దాడులు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు మీరు కనుక స్పందించి ఉంటే ఈరోజు ఎవరైతే సురేష్కి జరిగినటువంటి అవమానం ఉందో ఆ అవమానం జరిగేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. డాక్టర్ సుధాకర్ గారు దళితులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్, డాక్టర్ అనిత గారు ఒక మేధావి తిరుపతి, డాక్టర్ అచ్చెన్న గారు కడప జిల్లాకి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ డాక్టర్. వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వీళ్ళు చంపబడ్డప్పుడు, వీళ్ళు ఘోరానికి గురైనప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీలో మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎక్కడికి పోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక కాకి చస్తే 4 కాకులు అరుస్తాయి. మీరు కాకి లాంటి వాళ్ళు కూడా కాదు. ఒక కుక్క చస్తే మిగతా కుక్కలన్నా కనీసం మురుగుతాయి. మీరు కుక్కలాంటి జీవితాలు కూడా మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బాధపడుతూ అడుగుతా ఉన్నా. ఆదిమూలపు సురేష్కి జరిగినటువంటి అవమానాన్ని చూస్తూ ఉంటే ఒక దళితుడిగా నాకే ఆవేదనగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు బాధకి గురవుతూ ఉన్నారు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు ఆదిమూలపు సురేష్? నీకు గనక సిగ్గుంటే, నీకు గనక లజ్జుంటే నీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి వస్తూ ఉంటే నీకెక్కడ సీటు పోయిద్దో, ఎక్కడ మంత్రి పదవి పోయిద్దో అని చెప్పేసి గుడ్డలు చించుకొని రంకెలేసావు కదా. ఇవాళ నువ్వు గుడ్డలు చించుకొని అవసరంలా, నీ ఒంటి మీద ఉన్న చొక్కా తీసి నిరసన వ్యక్తం చేయి జగన్మోహన్ రెడ్డి మీద. అయ్యా, నేను మంత్రిని, ఈ రాష్ట్రానికి మంత్రిని, నేను దళితుడై ఉండొచ్చు, నేను మంత్రిని, నేను దళితుడై ఉండొచ్చు, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధిని. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే చేసావు, నేనైతే ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిని. నా నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతూ ఉంటే, నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వస్తే, నా నియోజకవర్గంలో చేసినటువంటి సభా వేదిక మీద నన్ను లేకుండా చేశారంటే మీరు ఎంత అహంకారం, ఎంత కుల అహంకారం, ఎంత పదవి అహంకారంతో ఉన్నామని చెప్పేసి నిరసన వ్యక్తం చేయి. నీ నిరసనకి మేము కూడా మద్దతు ఇస్తాం. ఈరోజు తాడిపర్తి చంద్రశేఖర్ ప్రస్తుతానికి ఎర్రగొండపాలెనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి, అతను ఒక దళితుడే. అతను ఇంకా వెళ్ళలేదు ఆదిమూలపు సురేష్. కానీ ఇక్కడ మాత్రం మీరు ఆయన్ని పంపించినట్టుగా ఆదిమూలపు సురేష్ ఇక ఈ నియోజకవర్గంలో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని లేపి ఎవరికి ఇచ్చారయ్యా సీట్లు? ఆదిమూలపు సురేష్ మంత్రిని లేపి, తాడిపర్తి చంద్రశేఖర్ దళితుడిని లేపి ఇన్ఛార్జిని కింద నిలబెట్టి, మోకాళ్ళ మీద నిలబెట్టి మీరు ఎవరికి ఇచ్చారు? సుబ్బారెడ్డికి ఇస్తారా? వైవి సుబ్బారెడ్డికి సీట్ ఇస్తారా?
బూచేపల్లి వెంకయ్యరెడ్డికి సీట్ ఇస్తారా? ఇది దళితులందరికీ జరిగినటువంటి అవమానంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. రాష్ట్రంలో వందల సంఖ్యలో జరిగినటువంటి అత్యాచారాల మీద కానీ లేకపోతే హత్యల మీద కానీ మాట్లాడకపోవటం వల్లే ఈరోజు ఆ పాపం మీ దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అహంకారం మీ దగ్గరకు వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.